మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్కారం గురుగారు. గురుగారు, ఈ సాధారణంగా జాతకాలు చెప్పించుకున్న వాళ్ళందరికీ ఒక డౌట్ ఉంటుంది. అసలు నిజమైన జ్యోతిష్కులు ఎవరు, నకిలీ జ్యోతిష్కులు ఎవరు అని చెప్పి వాళ్ళకు ఒక డౌట్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే బయట పరిస్థితులు చూస్తుంటే ఈ రోజుల్లో ప్రజలను భయపెట్టి డబ్బులు తీసుకునే వాళ్ళు కూడా చాలా మంది తయారవుతున్నారు. సో వీళ్ళు ఎలా గుర్తించాలంటారు? అలాగే నిజంగా ఈ జ్యోతిష శాస్త్రం అనేది పనిచేస్తుంది అంటారా? జ్యోతిష్ శాస్త్రం అనేటువంటిది పనిచేయటం తథ్యం, కానీ అది ఒక 50% మాత్రమే. ఇంకొకటి మంత్ర ఉపాసన చేత చెప్పేటువంటి జ్యోతిష్కులు చాలామంది ఉంటారు. గురువులుగా వారిని మనం కీర్తిస్తూ ఉంటాం. వాళ్ళు మంత్రోపాసనతో అయ్యా తస్మాత్ జాగ్రత్త. ఎప్పుడూ కూడా ఈ యొక్క నకిలీ జ్యోతిష్యుల్ని గుర్తించడం ఎట్లా అంటే కనుక, ముందుగా మనము ఒక గురు పరంపరని తెలుసుకోవాలి. చాలామంది వాళ్ళ రేపట్లో జ్యోతిష్కులు పుట్టుకుంటూ వస్తున్నారు, వాళ్ళ యొక్క పరంపరలో వాళ్ళు కొనసాగిస్తున్నారు. చిలక జ్యోతిష్యం అని, లేకపోతే పామిస్ట్రీ అని మనకి చాలామంది పండితులు ముందుకు వచ్చేసారు. పెద్ద పెద్ద ఛానల్స్లో కూడా వాళ్ళు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. మహానాయకులు మా దగ్గరికి వచ్చారు, దర్శనం చేసుకున్నారు, మేము వాళ్ళని బాగుపరిచామని. ఎప్పుడూ కూడా బాగా సబ్జెక్టు ఉన్నవాళ్ళు, దేశానికి ఎరిగిన సత్యం ఏమిట్రా అంటే, మనకు ఒక మాట చెప్తూ ఉంటారు కదా, రోజ్ రాయల్స్ ఎక్కడైనా మనం అడ్వర్టైజ్మెంట్ చూసామా? రోజ్ రాయల్స్ కారు కొనుక్కోండి, ఈ కారు బాగుంటుంది, దీనికి డిస్కౌంట్ ఇస్తున్నామంటారా? ఎందుకంటే బ్రాండ్ అనేది వాళ్ళు స్వతహాగా ఎవరైనా మంచిగా చదువుకున్న వాళ్ళకి వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా జాగ్రత్తగా మాట్లాడి వాళ్ళకు ఉన్నటువంటి సందర్భాన్ని, కష్టాన్ని సులభంగా ఈ కార్యక్రమం చేసుకోండి అయిపోతుంది, లేకపోతే ఇలా చేయండి వెళ్ళిపోతుంది అని చెప్పి పంపించేటువంటి వాళ్ళు ఒక టైప్ ఆఫ్ జ్యోతిష్కులు. ఇంకొక టైప్ ఆఫ్ జ్యోతిష్కులు ఎట్లా ఉంటారంటే, ఇది తప్పనిసరి చేయాల్సిందే, లేకపోతే మీకు చాలా కష్టం వస్తుంది, లేకపోతే ఇబ్బంది పడిపోతారు, దీని నుంచి నష్టం వస్తుంది అని భయపెట్టే జ్యోతిష్కులు. నేనేం చెప్తానంటే, భయం మాత్రం పెట్టకూడదు. ఎందుకంటే పనిచేసేదే 50%. ఇక నువ్వు భయపెడితే ఆ 50% కూడా పనిచేయదు. ఈ భయపడి ఇతను ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్తాడు, ఇతను ఇంకొకళ్ళని అడుగుతాడు, ఇంకొకళ్ళు ఇంకోటి చెప్తారు, ఇంకొకళ్ళు ఇంకోటి చెప్తారు. అంత్యముగా మనం అంతా చెప్పాక మనం ఏమంటామంటే, ఒక ఆయన దగ్గరికి వెళ్ళామండి, ఆయన మీ అబ్బాయికి అసలు పెళ్ళే కాదన్నారంటే వెంటనే వీడు అలర్ట్ అవుతాడు. అలర్ట్ అయ్యి అవునండి అవ్వదు, కానీ ఇది చేస్తే అవుతుంది అంటే ఓకే అవ్వదు అని చెప్పి 2వ మార్క్ వేసుకుంటారు. అవుతుంది అని నువ్వు ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు అవ్వదు అనేటువంటి ఒక నమ్మకం మీద ఉంటారు. కాబట్టి ఎన్ని సంబంధాలు వచ్చినా అవ్వదు. సో నీ మైండ్ స్టెబిలిటీ ముఖ్యం. ముందుగా నీ మానసిక పరిస్థితి, జ్యోతిష్య శాస్త్రాన్ని ఎంతవరకు నమ్మాలి, దీన్ని నమ్ముతూ మనం చేసేటువంటి ప్రయత్నాన్ని మనం చేయాలి. చాలామంది మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి అదే చెప్పి, ఇంతకుముందు చూపించుకున్నామండి, చాలా పూజలు చేసామండి, చాలామంది దగ్గరికి వెళ్ళామండి అంటుంటారు. నేను మరి అక్కడ అంతా అవ్వనిది ఇక్కడ ఎట్లా అవుతుంది అంటే, ఏమోనండి తెలియదు, అసలు ఏ పని అవ్వట్లేదు, వాళ్ళ పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు చెప్తారు, వాళ్ళ వెనకాల తిరిగామండి అవ్వలేదు. అప్పుడు నేను వాళ్ళతో అంటాను, ఇవేమీ వద్దు, నువ్వు భగవంతుడిని నమ్ముకో, నన్ను నమ్మద్దు, నాకేదో నువ్వు అపాయింట్మెంట్ తీసుకున్నా మంచిది, భగవంతుడిని నమ్ముకో, ఈ పని చెయ్యి, ఈ చెట్టు నాటు, దీని వెనకాల తిరుగు, నీకు పని అవ్వకపోతే అడుగు అంట. వాళ్ళకి అలా ఏదో ఒక సులభమైనటువంటి మార్గాలని చెప్పడానికే ప్రయత్నం చేస్తారు. పెద్ద పెద్ద కార్యక్రమాలు చెప్పడం చాలా సులభం, ఏముంది భయపడితే ఎవరైనా చేస్తారు. ఇంకొకటి భక్తితో చేసే వాళ్ళు ఒక బ్యాచ్ ఉంటారు. కొంతమంది భక్తితో ముందుగానే అడుగుతారు, గురువుగారు మా పరిస్థితి బాగాలేదు కదా, నవగ్రహాలకు శాంతి చేస్తాము, మొత్తం అంతా జపాలు చేయిద్దాము, కొంచెం మంచిగా వైదిక కార్యక్రమం ఒకటి చేస్తే బాగుంది. అది ఒక మంచి నమ్మకం. అలా చాలా తక్కువ మంది ఉంటారు. చాలామంది వరకు ఒకళ్ళని ఎంక్వైరీ చేసుకుని వాళ్ళు చెప్పిందంతా విని చివరికి ఎక్కడైతే సులభంగా ఉంటుందో అక్కడికి వెళ్ళి పూజ చేసి ఏదో తూతూ మంత్రంగా అవగొట్టి ఇది అయిపోయింది మా పని అవ్వలేదు అంటే అవ్వదు. కాబట్టి దొంగ జ్యోతిష్కుల్ని మనం గుర్తించవచ్చు. ఉరికినే వాళ్ళు ఏదో చూసి ఇలా కాదు అలా కాదు అది ఇది ఇది అది అని చెప్పేసి భయపెట్టే వాళ్ళు ఉంటే దయచేసి అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి. మీకున్న చిన్నపాటి నమ్మకాన్ని తక్కువ చేసుకోకండి. కాబట్టి మంచి జ్యోతిష్కులని మీరు సంప్రదించి చక్కగా
పరంపర, గురు పరంపర ఏదైతే ఉన్నదో వాళ్ళు చెప్పేటువంటి వాక్ శుద్ధి ద్వారా మీకు శుభము కలుగుతుంది. తద్వారా జ్యోతిష్ శాస్త్రంలో ఎన్నో ఫలితాలని మనం పొందగలుగుతాం. ఎక్కువగా ఈ యొక్క డబ్బులు అడిగే వాళ్ళని కానీ, లేకపోతే పెద్ద పెద్ద పూజలు చెప్పే వాళ్ళని కానీ, భయపెట్టేటువంటి వాళ్ళతో కానీ జ్యోతిష్యాన్ని మనం చెప్పించుకోవడం అంత మంచిది కాదు. జాతకం చూపించుకునేటప్పుడు గురుగారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళు? ఇప్పుడు కూడా జ్యోతిష్ శాస్త్రంలో జాగ్రత్తలు ఏముంటాయండి? ఇంకా మనం అక్కడ దాకా వెళ్ళామంటే మనకు ఒళ్ళు తెలియదు. వీళ్ళెవరో కొంచెం మంచి వాళ్ళు, అక్కడ దాకా వెళ్ళాక ఇంకా మనకు ఒళ్ళు తెలియదు. వీళ్ళెవరో కొంచెం మంచి వాళ్ళు, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయంటే మనమే అన్నీ చెప్తాం ఆధార్ కార్డు లాగా. సో దాన్ని అల్లుకుని వెళ్ళి చెప్పేవాళ్ళు ఉంటారు. సర్వసాధారణంగా ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే గతంలో జరిగినవి ఏమైనా కొన్ని చెప్తే, అలాగే ప్రజెంట్ జరగబోయేవి ఏమైనా చెప్తే వాటిని రెండింటినీ అనుసంధానం చూసుకుని ముందుకు వెళ్ళటం మంచిది. ఓకే, ఓవరాల్గా జ్యోతిష శాస్త్రం గురించి మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. నమస్కారం.